హలో అండి అందరికీ. ఈరోజు మగ్గ రొట్టెలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక చిన్న బౌల్ వేసుకొని వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళు పోసుకుంటేనే మనకి రొట్టెలు అనేది మంచిగా వస్తాయి. ఇది అమ్మమ్మలు చేస్తారు కదా, మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైందంటే వాళ్ళ కోసం ఎదురు చూసడం అవుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తే అబ్బా ఎప్పుడు వేసిస్తారా అనేసి ఉంటారు. అంటే అందరికీ నచ్చకపోవచ్చు, కొందరికైనా నచ్చుతుంది కదా జొన్న రొట్టె కానీ ఈ మక్క రొట్టె కానీ. వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ముందుగా అయితే కొంచెం మక్కపిండి ఉంటుంది కదా, మక్కపిండి తీసుకొని మనకి ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవాలి. అంటే ఎన్ని రొట్టెలు కావాలనుకుంటే అన్ని రొట్టెలకు సరిపడా పిండి పోసుకొని ఇప్పుడు మనం వేడి చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని అయితే ఇందులో కలుపుకోవాలి. ఒకేసారిగా మొత్తం పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు మరీ ఎక్కువ కాకుండా ఉంటుంది. మరి ఎక్కువ పోసినాం అనుకో మనకు అట్ల పిండిలాగా అయిపోతుంది కదా, అందుకనేసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ స్పూన్తో కలుపుకోండి. ఎందుకంటే అవి వేడి ఉంటాయి కదా వాటర్ అనేది. సో మనము చేతితోని కలుపుకోకుండా స్పూన్తో సహాయంతో కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 minutes అట్లా కొంచెం పక్కకు పెట్టుకున్నట్లయితే మనకు కొంచెం చల్లగైనట్లు అవుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పిండి మంచిగా ముద్దగా చేసుకుంటాం కదా, ఇట్లా బాల్స్ లాగా. అట్లా మంచిగా చపాతీ పిండి అయితే మీరు ఎట్లా కలుపుకుంటారో అట్లా కలుపుకోండి. మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ లూజ్ కూడా ఉండకూడదు, మీడియం ఉండాలండి. నేనైతే ఇట్లా కలుపుతూనే ఉన్నాను. మనకు కలిపిన తర్వాత అయితే ఒక నేను చెప్పిన కదా డఫ్ అది ముద్దలాగా మంచిగా మనము చేతితోటి మనకి రాదు కదా, అందుకని ఫస్ట్ చపాతీలాగా ఎట్లా చేసుకుంటామో కర్రతోనే నేను కూడా చేస్తున్నాను. కొంచెం ఈజీగా ఉంటుంది. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి అనకుండా కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా అట్లా అనుకుంటూ పోవాలి. అట్లా కొంచెం బాగా స్ప్రెడ్ అయిన తర్వాత ఓహో మనం చేయగలం అనేటప్పుడు కొద్దిగా అది వదిలేసి చేతితో సహాయంతో మళ్ళా తిప్పుకుంటూ రావాలి. ఇప్పుడు నేనైతే కొంచెం పిండి పోసి చేతితోటి అలా చేసుకుంటున్నాను. ఇలా కూడా చేయొచ్చు, మొత్తం చేతితోనే చేయాలని ఏం లేదు. మనకి ఎలా వీలైతే అలా కంఫర్ట్గా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే చాలామంది బయట కొనుక్కుంటున్నారు కదా, అవసరం లేదండి. అలా కొనుక్కునే బదులు ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. బయట అయితే ఎక్కువ కొంచెం కల్తీ వేస్తారు, బియ్యం పిండి ఎక్కువ వేస్తారు కదా. అదే మనం ఇంట్లోనైతే ఎక్కువ మక్కలు వేసుకొని పట్టించుకుంటాం కాబట్టి ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నేను ఒక్కడైతే చేశాను. చేసింది అయితే ఒక మంచిగా పెనం మంచిగా వేడి ఉన్నప్పుడు కాల్చుకొని ఈ రొట్టెని అయితే వేసి పైనుంచి అయితే వాటర్ పోస్తున్నా. ఇలా వాటర్ పోసుకున్నట్లయితే కొంచెం మనకు రొట్టె అనేది బాగా క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తుంది. ఇంకా వెనకాల కూడా టర్న్ చేసుకున్నాను. వెనకాల కూడా టర్న్ చేసుకొని కూడా కొన్ని వాటర్ పోస్తున్నా. ఇలా వాటర్ పోయడం వల్ల కొంచెం మంచిగా స్మూత్గా మెత్తగా ఉంటుంది. కొంచెం కొద్దిసేపు అయితే ఎక్కువ మెత్తగా ఉంటుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంతే వీడియో. బాయ్ బాయ్.